తక్కువలేండి అరగంట అయిపోతుంది 10 సెంట్లు లాగా ఉంది. ఆఖరి గిట్టుబాటు ధర గురించి అడిగితే రైతన్నకి, పొలం పండించిన రైతన్నకి గిట్టుబాటు ధర అంతా కూడా తెలియదంట. కొన్ని గిట్టుబాటు ధర తెలియదు, సరే నువ్వు ఈ ధాన్యం ఎవరికి అమ్మాలనుకుంటున్నావంటే తెలీదు, దళారీ వచ్చి తీసుకుపోతాడు అని చెప్తున్నాడు. అంటే మళ్ళీ దళారీ వ్యవస్థ ప్రారంభమైపోయింది. ఇంతవరకు దళారీలకి దూరం పెట్టారు జగనన్న, ఇప్పుడు దళారీ వ్యవస్థ ప్రారంభం ఏంటంటే మీ దగ్గర నుంచి మీకు తెలుసా అండి దళారీ ఎంత ఇస్తామన్నాడు ఏమైనా చెప్పాడు రేటు? 1500 1600 ఇస్తాడట. ఏది 80 కేజీలు బస్తాకి, అంతేనే 100 కేజీలు బస్తాయి. 80 కేజీలు బస్తా రేటు 82 కేజీలు ధాన్యం ఇస్తే 1300 1400 ఇస్తాడట. కానీ 82 కేజీలు ధర ఎంతో తెలుసా? 1840 రూపాయలు, 240 రూపాయలు హుష్కాకి. ఇది రైతుకి అందడం లేదు 80 కేజీలకి. అదే 100 కేజీలు అయితే యావరేజ్ 300-400 కూడా ఎగరేసిస్తాను. నేను ఇప్పుడే పొలానికి రాకముందు ముందే చెప్పాను, నేను ఈ ప్రభుత్వంలో ఎటువంటి దారిద్ర్యాలు సంభవిస్తున్నాయి. సాక్షాత్తు ఈ జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ద్వారా, వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకున్న అచ్చెన్నాయుడు ద్వారా ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి, రైతుకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడే చెప్పి పొలంలోకి వచ్చి సరదాగా ఒక 4 ఏళ్ళు కోద్దామని కోసి రైతన్నకు అడిగాను. రైతులకు స్పష్టంగా ఈ విషయం తెలియజేస్తున్నాను. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారీ వ్యవస్థని రద్దు చేయాలి. ధాన్యాన్ని, ప్రతి ధాన్యపు గింజని ప్రభుత్వమే కొనాలి. గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్ లో వేయాలి. 10 లక్షల టన్నులు కనీసంలో కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే 5 లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్ కి కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారంట. 5 లక్షల టన్నులు కాదు, అవసరమైతే 10 లక్షల టన్నులు కూడా కొనాలి. ఈ రోజు కొనుగోళ్లు ప్రారంభం కాక ముందే నేను ఈ రోజు పొలంకి వచ్చాను. ఆఖరిపు ధాన్యపు గింజ కొనేంత వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను. ఇలాగే వస్తాను పొలాలకి, అన్ని ప్రాంతాలకు కూడా కళ్ళాలకి వెళ్ళి కొలుస్తాను. ఎక్కడ ధాన్యం కానీ కొనకుండా ఉండినా, దళారీల తాలూకా చేతివాటం ఇందులో ఉండినా, రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పోరాటం ప్రారంభిస్తామని, రైతుల తరఫున ఉద్యమమే చేస్తామని నేను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను. అచ్చెన్నాయుడు, సంబంధిత శాఖకు మంత్రి నువ్వే ఉన్నావు కాబట్టి డైరెక్ట్ గా నీకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను. వెంటనే నేను నీ నియోజకవర్గం, నీ టెక్కర్, నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాల్సి వస్తున్నటువంటి నియోజకవర్గం, రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్న మా మంత్రిగా నువ్వు ఏం నిర్ణయం చేశారు? ప్రజలకు ఇలా మోసం చేస్తారా? ఇలా అన్యాయం చేస్తారా? దీన్ని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పండి. దయచేసి సమస్యను పరిష్కరించమని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నమస్కారం. ఏ ప్రశ్నలు అయితే ప్రభుత్వానికి అడిగారో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రైతులకి న్యాయం జరగాలని